అమ్మయ్య! సెలవులన్నీ అయిపోయినాయి. ఇక రెస్ట్ తీసుకోవచ్చు. పిల్లలందరూ స్కూల్‌కెళ్ళిపోతే అల్లరి దప్పుతదిరా దేవుడా అనుకుంటే, ఇక కొత్త పుస్తకాలు కొనుడు, కొత్త పుస్తకాలకు అట్టలేసుడు, స్టిక్కర్‌లేసుడు, పేర్లు రాసుడు. ఇక ఇదే పనుంటది. ఇక కొన్ని రోజులైతే కొత్త పుస్తకాలనైతే మురిపంగా చూసుకుంటారు పిల్లలందరూ. మనం చిన్నగున్నప్పుడైతే న్యూస్ పేపర్‌లతోనే అట్టలేసుకునేవాళ్ళం. నేనైతే కొత్త రకంగా అట్టలైతే ఏస్తాను చూడండి. ఇట్లా పిన్ను పేపర్స్ లాగా బుక్ అయితే వచ్చిందనుకోండి, మనం ఆ పిన్ అనేది మొత్తం పైకి లేపినామనుకో పేపర్సు, కింద గ్యాప్ ఉంటది. ఆ అట్టని ఆ గ్యాప్‌లోకి తోస్తే అట్ట ఫ్రీగా ఉంటదనమాట. ఈజీగా వేసుకోవచ్చు ఈ పద్ధతయితే. ఇంకా కొందరేం చేస్తారంటే అట్టని కట్ జేసి మరి వేస్తారు. అలా కట్ జేయడం వల్ల బుక్ అనేది అటు ఇటు కొంచెం గ్యాప్ లాగా వస్తదనమాట. ఇంకా ఇదైతే చాలా బావుంటది. ఒకవేళ బుక్కు చిరిగినా గూడా మనం వేసే అట్టయితే ఇందులో నుంచి అసలు బయటకి రాదు, ఊడిపోదనమాట. నేనైతే ఒక 2, 3 బుక్స్ వేసి మా పిల్లలకైతే చూపిచ్చిన. ఈ టెక్నిక్ చాలా బావుందంటీ, ఈజీగా గూడా అయిపోతదని జెప్పేసి మా పిల్లలు గూడా మేము వేసుకుంటామని జెప్పేసి అయితే కూర్చొని అట్టలేసుకోవడం అయితే స్టార్ట్ జేస్తుర్రు. ఇంకా ఈ విధంగా అట్టలేస్తే బుక్కు గూడా చాలా నీట్‌గా ఉంటదనమాట. కట్ జేయడం వల్ల బుక్ అనేది కొంచెం బయటకొచ్చినట్టయి ఓపెన్ అవుతదనమాట. ఇంకా పిన్స్ అయితే కొట్టేసుకుంటున్నా. ఇంకా మా వోళ్ళు గూడా అట్టలు ముందేసుకొనైతే కూర్చున్నారు. పిల్లలందరూ ఈ అట్టలు నేర్చుకోవడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పిల్లలు అట్టలేసుకోవడం వల్ల మనకి గూడా కొంచెం పనైతే తగ్గుతది. ప్రతిసారి నేనే అట్టలేసేదాన్ని. మా ఆయనైతే బయట పనని చెప్పేసి ఈజీగా తప్పించుకునేవాడు. కానీ ఇంట్లో మదర్స్‌కి మాత్రం ఈ ప్రాబ్లమ్ అయితే తప్పదు. అందరూ మదర్సే ఏస్తారు ఎక్కువ శాతం అయితే. ఎందుకంటే ఇంట్లో ఉంటావు ఏం పని చేస్తావు అని అంటారు. ఇంకా 2, 3 బుక్స్ ఏయడం అంటే పర్లేదు గానీ వేస్తున్న కొద్దీ అయితే విసుగొస్తది. ఇంకా స్కూల్ వాళ్ళైతే డబ్బులన్నీ తీసుకొని బుక్సు, నోట్ బుక్సు, టెక్స్ట్ బుక్సు, మొత్తం పెన్సిల్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. ఈ అట్టలు కూడా వాళ్ళే ఇస్తారు. ఇట్లా ఇచ్చే బదులు అట్టలు వాళ్ళే ఏసిస్తే ఎంత బావుంటది గదా! మనకైతే రిస్క్ అనేది ఉండదు. ఇంకా రాను రాను టీచర్సే అట్టలేసిస్తే చాలా బావుంటదనిపిస్తుంది నాకైతే. ఇంకా మా పిల్లలందరూ నేనిచ్చిన టెక్నిక్‌తోనైతే అట్టలేయడం అయితే స్టార్ట్ జేసిండ్రు. వీడియో మాత్రం జూస్తున్నారు గానీ, అబ్బా! చిన్న లైక్ మాత్రం ఇవ్వట్లేదు. నాకొక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నన్ను ఫాలో చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక నేనిచ్చిన ఈ ఐడియాతోని పిల్లలు నేర్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్‌కి నేర్పిస్తే గూడా ఎవరికో కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా! నా టెక్నిక్ అని ఈ పిల్లలకైతే నేర్పించిన. ప్లీజ్ ఒక లైక్ ఇయ్యడం మాత్రం మర్చిపోకండి.